మానవ అభివృద్ధి జరగాలంటే పర్యావరణానికి కొంత చేటు తప్పదు. అయితే ఈ భూగ్రహంపై హక్కు మానవుడికి ఒక్కడికే కాదు, సమస్త జీవరాశులకు ఉంటుంది. వాతావరణం ప్రతి జీవి మనుగడకు అవసరమైన వనరుల్ని సమకూరుస్తుంది. కానీ ఇక్కడ అవసరానికి బదులు ఆశ వస్తేనే సమస్య మొదలవుతుంది. ఫలితంగా ఒక జాతి మనుగడ కోసం ఇతర జాతులు అంతరించిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అలా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువులు, కీటకాలు, పక్షులు, మొక్కలు, చెట్లలో 40% వరకు అంతరించిపోయే దశలో ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అంతరించిపోతున్న జాతులు, వాటి ఆవాసాల ఏర్పాటు వంటి విషయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏటా మే 3వ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని మొదటగా అమెరికాలో 2006లో నిర్వహించారు. అప్పటి కాంగ్రెస్ సెనేట్ డేవిడ్ రాబిన్సన్ ఈ దినోత్సవం జరపడానికి ప్రధాన కారకుడు. ఆ తర్వాత ప్రపంచ దేశాలు ఈ రోజున తమ తమ దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం జీవ వైవిధ్యంపై అవగాహన పెంచుకోవడం, పరిరక్షణ కోసం కార్యాచరణ రూపొందించి ఆ దిశగా అడుగులు వేయడం. ఈ సంవత్సరానికి అంటే ఒక థీమ్గా రికవరింగ్ కీ స్పీసెస్ ఫర్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్, ముఖ్యమైనటువంటి జీవజాతులటువంటి వేటిని సంరక్షించుకుంటే మన జీవ వైవిధ్యాన్ని కానీ ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుకుంటామో దాన్ని ఈ సంవత్సరానికి థీమ్గా ఒక సిద్ధాంతపరంగా ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకోవడం జరిగింది. ఈ పెరిగిపోతున్నటువంటి భూతాపం కావచ్చు, ప్రకృతిలో వస్తున్నటువంటి వాతావరణ మార్పుల పరంగా కావచ్చు, మొత్తం యావత్ మానవాళి ఈరోజు ప్రమాదానికి, జీవజాతి నశించిపోయేటువంటి అవకాశము ఈ సందర్భంగా ఉంది. సహజ సిద్ధ సంప్రదాయ వనరులతో జీవ వైవిధ్యంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. నిర్లక్ష్యం కారణంగా అనేక జీవజాతులు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆసియాటిక్ లయన్. ఆఫ్రికా సింహాల కన్నా కాస్త చిన్నగా ఉంటాయి. అప్పట్లో భారత్, టర్కీ, ఇరాన్ తదితర ప్రాంతాల్లో ఉండేవి. ప్రస్తుతం గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో తప్ప ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతం వీటి సంఖ్య 300 నుంచి 400లోనే ఉంటున్నాయి. బెంగాల్ టైగర్ పరిస్థితి కూడా దాదాపుగా అంతే. ఈ జాతి పులులు బంగ్లాదేశ్, నేపాల్, చైనా దేశాల్లో కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా వీటి సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. అందుకే వీటిని ఇండియన్ టైగర్ అని పిలుస్తుంటారు. ఈ జాతిలో ఒక్కో పులికి ఒక్కో రకమైన చారలుంటాయి. అడవుల నరికివేత, పర్యావరణ మార్పులు తదితర కారణాలతో ఈ జాతి వేగంగా కనుమరుగవుతోంది. డాల్ఫిన్లు ఎక్కువగా సముద్రాల్లో కనిపిస్తుంటాయి. ఈ సుసూడ్ డాల్ఫిన్ మాత్రం ఎక్కువగా నదుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర నదుల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా గంగా నది డాల్ఫిన్గా పిలుస్తారు. మన జాతీయ జలచరం ఇదే. ఈ డాల్ఫిన్ 8 అడుగుల పొడవుతో లేత గులాబీ రంగులో ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం వీటి సంఖ్య వేలల్లో ఉండేవి. 2 దశాబ్దాలుగా దేశంలో నదులు వేగంగా కలుషితమవుతున్నాయి. తాగడానికే కాదు, ఇలాంటి జలచరాలు బతకటానికి ఆ నీరు ఉపయోగించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ప్రస్తుతం గంగానది డాల్ఫిన్ల సంఖ్య 2000 లోపే ఉన్నాయి. ఖడ్గమృగాలు కూడా అంతరించే జాతుల జాబితాలో చేరిపోయాయి. ఒంటికొమ్ము ఖడ్గమృగం దాదాపు 1800 నుంచి 2700 కిలోల బరువుంటుంది. 7 అడుగుల ఎత్తుగల ఈ జీవి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద జీవి. వీటి కొమ్ములకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. దీంతో కొమ్ముల కోసం వీటిని వేటాడడం వల్ల వేగంగా వీటి సంఖ్య తగ్గిపోతోంది. ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు 4000 లోపే ఉన్నాయి. అంతేకాదు, హిమాలయాల్లో ఉండే మంచు చిరుతలు,
లయన్ టేల్డ్ మంకీ, వాటర్ బఫెలో, సాంగై డీర్, ఇండియన్ వైల్డ్ డాగ్, ఫిష్ ఈటింగ్ క్రొకడైల్, రాబందు, అడవి గాడిద, రెడ్ పాండా ఇలా చాలానే అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవ వైవిధ్య దేశం. ప్రపంచంలో 2.5% భౌగోళిక వైశాల్యాన్ని భారత్ కలిగి ఉంది. ప్రపంచంలో 7.8% జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇలాంటి వనరులు ఉన్న దేశంలో సుమారు 46,000కు పైగా వృక్ష సంబంధ జాతులున్నాయి. ఇవి ప్రపంచంలో 7%. అయితే ఈ వృక్ష జాతుల్లో 33% వ్యాధుల బారిన పడుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కల జాతులున్నాయి. ఇవి ప్రపంచంలో 6%. ఇందులో 1,500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయట. వృక్ష జాతులు అంతరించిపోతుండటానికి ప్రధాన కారణం అడవుల నరికివేత, కార్చిచ్చులు, కొత్తగా మొక్కలు పెంచకపోవడం. అడవుల్లో ఏదైనా సమస్య ఏర్పడితే జంతువులు ఇంకో ప్రదేశానికి వలస వెళ్తాయి. వృక్షాలకా వెసులుబాటుండదు. ఏ కష్టం వచ్చినా కాలంతో పాటు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఎన్నో రకాల పళ్ళ చెట్లు, చిన్న చిన్న పళ్ళ చెట్లు అవి ఉండేవి. ఇవన్నీ ఎలా వచ్చేవి? ఇవన్నీ భూమిలోంచి వచ్చేవి. సూక్ష్మజీవులు ఆ భూమిలో చేసే మార్పుల వల్ల, పర్యావరణం నీటి నుంచి, వర్షం నుంచి వచ్చే మార్పుల వల్ల, దానివల్ల వచ్చే చెట్లు కూడా ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకు అంటే ఈ భూమిలో కూడా సారం లేకుండా పోతుంది. మనం మళ్ళీ ఆ భూమిలో కూడా రసాయనాలు కలుపుతున్నాం. సూక్ష్మజీవులు ఎలా బ్రతుకుతాయి? అవి బ్రతకనప్పుడు దాంట్లో జీవ వైవిధ్యం ఎలా ఉంటుంది? జీవ వైవిధ్యం లేనప్పుడు మనకు కొత్త కొత్త చెట్లు ఇవన్నీ ఎలా పుడతాయి? అలాగే ఒక సమయంలో పిట్టలు, పక్షులు ఇవన్నీ పెట్టే రెట్ట వల్ల కూడా ఎన్నో చెట్లు వచ్చాయి. అవి కూడా లేకుండా పోతున్నాయి. ఈ స్థాయిలో జీవజాతులు అంతరించిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయి. ప్రభుత్వాలు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ అభివృద్ధి పేరిట ఇతరత్రా కారణాలతో అధికంగా అడవుల నరికివేయడం ఇందులో ప్రధానమైంది. పంచభూతాలు ఉన్నవి మానవుడి కోసమే అనే ధోరణితో అవసరానికి మించి ప్రకృతి వనరుల్ని ఉపయోగిస్తున్నారు. కాలక్రమేణా ఇతర ప్రాంతాలకు చెందిన జాతుల్ని ప్రవేశపెట్టడం వల్ల స్థానిక జాతులు అంతరిస్తున్నాయి. ఉదాహరణకు పార్దీనియా, ఎకోర్నియాలు ప్రవేశించడం వల్ల స్థానిక జాతులు నశించాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది కో ఎక్స్టింక్షన్. అంటే ఒక జాతి మరొక జాతిపై ఆధారపడినప్పుడు ఒకటి అంతరిస్తే రెండోది అంతరిస్తుంది. సో ఉదాహరణకి టైగర్ ప్రాజెక్ట్ మనం తీసుకున్నాం. సుమారుగా చాలా సంవత్సరాల క్రితం టైగర్ ప్రాజెక్ట్స్ని తీసుకొని మనం ఆ టైగర్స్ని పెంపొందించేటటువంటి దాంట్లో మనం సఫలీకృతమయ్యాం. సో ఎందుకు సఫలీకృతమయ్యంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను పెట్టుకొని ఏర్పాటు చేసుకొని మనం పులుల సంఖ్యని పెంచుకునేటటువంటి దాంట్లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. సో అదే రకంగా ఏవైతే అంతరించిపోతున్నటువంటి జీవజాతులు ఉన్నాయో వాటి కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని, సో అభయారణ్యాలని, సో అర్బన్ ఫారెస్ట్లని, సో ఫారెస్ట్ ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులకి, రేంజ్ ఆఫీసర్స్కి, ఫారెస్ట్ సిబ్బంది యొక్క అటెన్షన్ కూడా పెట్టాల్సినటువంటి సందర్భం ఉన్నది. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు ఏమీ చేయట్లేదా అంటే చేస్తున్నాయి. బలమైన చట్టాలు కూడా రూపొందించాయి. కానీ వాటి అమలులోనే ఉదాసీనంగా వ్యవహరించడంతో అసలుకే మోసం వస్తుంది. అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒడంబడికలో సభ్యదేశమైన భారత్ 2002లో జాతీయ జీవ వైవిధ్య మండలి ఏర్పాటు చేసి చట్టాన్ని రూపొందించింది. కానీ దాని అమలులో అడుగడుగునా అలసత్వం కనిపిస్తోంది. గ్రామాల్లో జీవ వైవిధ్య కమిటీలు ఏర్పాటు చేసి పంచాయతీ పాలకవర్గం ద్వారా ఆయా ఆవాస ప్రాంతాల్లోని సంప్రదాయ జీవ వైవిధ్య వనరుల్ని సంరక్షించాల్సి ఉంది. ఇదంతా ఏదో పేరుకే జరుగుతోంది. నిర్వహణలో చిత్తశుద్ధి కొరవడింది. 1986 పర్యావరణ పరిరక్షణ, 1980 అటవీ పరిరక్షణ, 1981 వాయు కాలుష్య నియంత్రణ, 1974 జల కాలుష్య నియంత్రణ, 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టాల్లాంటివి ఎన్ని ఉన్నా దేశంలో కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. అడవులు, వన్యప్రాణులు తరిగిపోతూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 200 జీవులు అంతరిస్తున్నట్లు అంచనా. అతిపెద్ద సముద్ర జీవుల్లో ఒకటైన తిమింగళం వంటివి ఎన్నో అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేరుతున్నాయి. ప్రకృతిలో జీవ సమతుల్యత దెబ్బతింటే జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకే రోగాలు పెచ్చిమీరుతాయి. మృత కళేబరాలను తినే రాబందు జాతి దాదాపు అంతరించిపోయింది. దానితో చనిపోయిన జంతువుల శరీరాలు కుళ్ళిపోయి సూక్ష్మజీవులు విస్తరించి రోగాలు ప్రజ్వరిల్లుతున్నాయి. అందుకే భవిష్యత్తు తరాలకు జీవ వైవిధ్యమే వెలకట్టలేని ఆస్తి. దానిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. సామాన్యులమైన మనం ఏం చేయగలం? జీవ సమతుల్యత గురించి అవగాహన పెంచుకోవాలి. మన కుటుంబ సభ్యులకు దీని గురించి వివరించాలి. మనం చాలా వరకు రీసైక్లింగ్ చేయగలిగే వస్తువుల్నే ఉపయోగించాలి. మన పరిసరాలలో పెరిగే మొక్కల గురించి తెలుసుకుని వాటి పరిరక్షణకు కృషి చేయాలి. వీలైతే పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటాలి. అవసరం మేరకే నీటిని ఉపయోగించాలి. నీటి వృధాను వీలైనంత వరకు అరికట్టాలి. గాలి కాలుష్యం తగ్గించేందుకు విద్యుత్ వాహనాలు వాడాలి. వీలైనంత మేరకు ప్రజా రవాణానే ఉపయోగించాలి. జంతువుల సంరక్షణకు కృషి చేసే స్వచ్ఛంద సంస్థలకు మనవంతు సహకారం అందించాలి. ఇలా చిన్న చిన్న పనులతో పరోక్షంగా అంతరించిపోయే జాతులకు మేలు చేయవచ్చు. అలా ప్రజలు, ప్రభుత్వాలు కలిసి భూమిపై వీలైనంత పచ్చదనాన్ని పెంచగలిగితేనే ప్రకృతిని కాపాడుకోగలం. లేకపోతే భవిష్యత్తులో అంతరించిపోయే జాబితాలో మానవుడు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.